ఓకే. సో చిత్ర గారు, సో ఇదేంటి చెప్పండి. ఇంతకుముందు మనకు డిస్కస్ చేసినప్పుడు ఈ బిన్ గురించి మాట్లాడదాం అన్నారు, చెప్పండి. ఇది 200 లీటర్ డ్రమ్. ఇది ఏంటంటే ఇప్పుడు మనం వారానికి ఒకసారో 4 రోజులకు ఒకసారి మనం ఉడుచుకుంటాం కదండి గార్డెన్. ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, మీరు తీసేసిన మొక్కలు, మరి పెద్ద వేర్లు కాకుండా మిగతావన్నీ కూడా ఇందులో డంప్ చేసేస్తామండి. ఇందులో డంప్ చేసి అప్పుడప్పుడు కొంచెం మట్టి అలా చూపిస్తూ ఉంటాం దానికి. సో మట్టి ఎర్ర మట్టి అంటున్నారా? నార్మల్ సాయిల్, నార్మల్ గార్డెన్ సాయిల్. మీరు ఎప్పుడన్నా మొక్క తీసేసిన కంటైనర్, ఖాళీగా ఉన్న కంటైనర్ లో కొంచెం మట్టి పోసేస్తూ ఉంటాము. అది ఇలా మట్టి అయిపోతుందండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మట్టి అయిపోతుంది, కాంపోస్ట్ లాగా అయిపోతుంది. సో ఇంత పచ్చిగా ఉందంటే పచ్చిగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పచ్చిగా అయిపోయింది. అయితే దీనికి నేను డ్రైన్ హోల్ పెట్టలేదు. డ్రైన్ హోల్ పెడితే ఏమవుతుందంటే ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా అలా పారుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే బాగా వర్షాలు తగ్గాక ఇదంతా నొక్కి పెట్టేస్తే ఆ పైన లిక్విడ్ అలా తేలుతుంది కదా, అది తీసి కూడా మేము డైల్యూట్ చేసి వాడతాం. బికాజ్ ఇది చాలా మంచి లిక్విడ్. వీడ్స్ అని కూడా కాదు, మంచి మొక్కలే, మన కూరగాయ మొక్కలు కానీ అవి ఆ వాటర్ కూడా చాలా మంచిది. సో ఇది బాగా ఎంత ఎండిపోయి వేస్తే అంత త్వరగా అవి మగ్గిపోయి మనకి మట్టి అవుతుంది. కానీ మనకి అన్ని సీజన్ లో అంత ఎండిపోయి వేసే అవకాశాలు ఉండవు. సమ్మర్ లో అయితే ఉంటుంది, ఇలా ఉండదు. అంటే ఇప్పుడు ఇది మట్టిలాగా అయిపోతుంది. మట్టిలాగా అంటే కొంచెం తడి పొడి లాగా ఉంటుంది. మంచిగా ఎండ ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే పెద్ద టార్పాలిన్ లాగా వేసి దానిపైన ఇది వేసి కొంచెం ఎండ పెడతాం. అప్పుడు అందులో మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని బాక్స్ లో కలెక్ట్ చేస్తే సాయిల్ రెడీ. సో అట్లా సాయిల్ ఎట్లా అంటే దాంట్లో మొక్క పెడతారా, లేకుంటే ఒక గుప్పెడు మొదలు? మేము దాంట్లోనే, అది ఇంకా మాకు అవి ఎక్కువ బాగానే మాకు తయారవుతుంది కదా, కొత్త మొక్కలన్నీ వాటిల్లోనే పెడుతున్నాం. అంటే ఇప్పుడు అట్లా లేని వాళ్ళకి ఒక గుప్పెడు అట్లా వేసుకుంటే బలమేనా? మంచిదండి. యాక్చువల్లీ సాయిల్ అదే లీఫ్ కంపోస్ట్ అన్నది పాటింగ్ మిక్స్చర్ కి బాగా పనిచేస్తుంది. అందులో మంచి అది ఉండి అది ఎట్లా అంటే ఫర్మెంట్ అయిపోయినట్టు, ఏదైనా బాగా మగ్గిపోయినది మంచిదిగా అంటారు కదా. అవునా? ఎస్. సో అలా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో సార్ ఇప్పుడే తెచ్చి పెట్టారు, అది ఎట్లుంటుందో చూడండి అని చెప్పి కష్టపడి కొద్దిగా తీసుకున్నా, చేతిలో తీసుకొని చూపించారు. ఓకే. సో సార్ కష్టపడి మన కోసం తీసుకుని వచ్చారు. సార్ పేరేంటండి? రఘురామ్ గారు. ఓకే, రఘురామ్ గారు మనం చెప్పంగానే తీసుకొచ్చి సాయిల్ ఇలా ఉంటుందని తీసుకొని వచ్చి పెట్టారు. ఉంటుందండి, అంత మనకి పర్ఫెక్ట్ సాయిల్ ఉండదు, బట్ ఇట్ ఈస్ సాయిల్. ఇది వేసేస్తే సరిపోతుంది. సో ఇది డైరెక్ట్ ఇందులో మొక్క పెట్టినాం అంటే అది ఇంకా తిరగలేదు. సో సార్ మీకు ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటారు? చాలా హెల్ప్ఫుల్ అండి. ఇట్ ఈస్ పార్ట్నర్షిప్. ఈ గార్డెన్ క్రెడిట్ ఇవ్వాలంటే 50% క్రెడిట్ ఆయనకి, 50% నాకు. అదే మీరు పూలు బయట నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పి ఆవిడ గారు ఛాలెంజింగ్ గా తీసుకుని పూలు వస్తున్నారంట కదా. సూపర్ అండి. ఇలా హెల్ప్ చేస్తూ ఉండండి. మీ గార్డెన్ ఇలా చక్కగా గ్రీనరీగా పూలు పూస్తూ, కాయలు కాస్తూ, పండ్లు కాస్తూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.